వెల్కమ్ బ్యాక్. మరొక కీలకమైన వార్త కనిపిస్తోంది. ఎస్ఎంఎస్లు వచ్చాయి కానీ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు బ్యాంకు అకౌంట్లలో పడలేదు అన్న వార్త గతంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు వచ్చినాయి. ముఖ్యంగా ఎలక్షన్ రోజు కూడా కొంతమందికి ఎస్ఎంఎస్ వచ్చిన పరిస్థితి, వారికి కూడా డబ్బులు డిపాజిట్ కాలేదు. ఆ తర్వాత కూడా చాలామందికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది కానీ బ్యాంకుల నుంచి ఎస్ఎంఎస్లు రావట్లేదు. దీనికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. అదేవిధంగా నిన్న అధికారులు చెప్పినట్టుగా ఇది టెంపరీ పథకమే అని చెప్పంటూ కూడా నిన్న వార్తలు వచ్చిన పరిస్థితి, దాని మీద డిస్కషన్లోకి వెళ్దాం. మాధవి గారు, మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఒకటండి, రైతులకి ఏది చేసినా మన అందరం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రైతు బంధు నిజంగానే రైతులకి మేలు చేస్తుందని ప్రతి ఒక్కరు అనుకున్నాం, మంచిదే అని అన్నాం. కాకపోతే ఎప్పుడైతే రైతు బంధు అంటే ఎవరికి ఎంత భూమి ఉన్నా ఇచ్చేయటం వల్ల మనం చూస్తే ఎవరెవరు వచ్చి చెక్స్ తీసుకున్నారు అంటే భూస్వాములు, అంత ల్యాండ్ లార్డ్స్ ఎవరెవరైతే చాలా భూమి ఉందో, అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనుక మీరు చూస్తే 80% ఆఫ్ ద ల్యాండ్ బ్యాంక్స్ 80% of the land banks are with 20% of the people. 20% of the people దగ్గర ఉన్నది ఏంటి అని అంటే చాలా తక్కువ ల్యాండ్ అనమాట. 80% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉన్నదేమో 20% ఆఫ్ ద ల్యాండ్, కానీ 20% ఆఫ్ ద పీపుల్ దగ్గర ఉన్నదేమో 80% ఆఫ్ ద ల్యాండ్. చివరికి ఎన్ఆర్ఐలు బయట నుంచి వచ్చి కూడా రైతు బంధు చెక్కులు తీసుకోవటం మనం చూసాం. తర్వాత పోలీస్ కమిషనర్ కానీ ఇట్లా ఎంతోమంది వెళ్ళి తీసుకోవటం మనం చూసాం. సరే, మనం అనేది ఏంటంటే చిన్న రైతులు నష్టపోతున్నారు. ఇవాళ మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి, లేదు కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీలు ఏదైతే మొన్న ఒక 23 క్రాప్స్కి పెంచిందో అదనంగా దానికి మీరు బోనస్ ఇచ్చి ఇవాళ ఎంఎస్పీలు ఇస్తే ఎవరైతే నిజంగానే ఫార్మింగ్ చేస్తున్నారు, ఎవరైతే నిజంగానే రైతులు ఉన్నారో వాళ్ళకి మేలు జరుగుతుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అందరు ల్యాండ్ లార్డ్స్ని ఫేవర్ చేయడానికి రైతు బంధు తీసుకొచ్చింది. కరెక్ట్గా ఆయన ముందస్తుకు వెళ్దామని ప్లానింగ్లో ఉన్నారు కాబట్టి జస్ట్ 1 year బిఫోర్ ఇట్ ప్లాన్ చేసుకుని ఆయన తీసుకురావడం జరిగింది. ఇవాళ పార్థసారథి గారి స్టేట్మెంట్ నిన్న నేను చూసాను, ఇప్పుడు నాకు కూడా ఒక లింక్ పంపించారు. పార్థసారథి గారి స్టేట్మెంట్ కనుక మీరు చూసుకుంటే ఇది తాత్కాలికమే అన్నారు. అంటే దాన్ని ఏ రకంగా మనం చూడాలి అనేది అంటే డెఫినెట్గా ఇది ఒకటి ఎలక్షన్స్ కోసం తీసుకొచ్చారు అనేది మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రకటించిందో 6,000, ఇది చిన్నకారు రైతులకి బాగా పనికొస్తుంది. ఎందుకు ఈ మాట అంటే మొన్న మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చినప్పుడు 1.75 lakh ఫార్మర్స్ రైతులు 100 రూపాయలు చెక్ తీసుకున్నారు. 100 రూపాయలు అంటే వీళ్ళు బ్యాంకుకి వెళ్ళి తీసుకుని వాళ్ళు దేనికన్నా ఖర్చు పెట్టుకోవడానికి కూడా సరిగ్గా సరిపోయిన అమౌంట్ 100 రూపాయలు దేనికి వస్తుందో మీరు చెప్పండి. అలాంటిది ఇవాళ మీకు 1 కుంట ఉన్నా సరే 2 కుంటలు ఉన్నా సరే 5 ఎకరాలు రైతుకి ఇవాళ 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే చిన్న రైతులకి డెఫినెట్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మేలు చేస్తుంది. ఆ రోజు ఏమంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా పథకాన్ని చూసి కాపీ కొట్టారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేది చిన్న రైతులకి మేలు చేయడానికి, కానీ మీకు మళ్ళీ ఇవాళ భూస్వాముల్ని మేలు చేయడానికో వాళ్ళ ఇంట్లో కూర్చుని లేకపోతే ఫారెన్లో కూర్చుని వచ్చి చెక్కులు తీసుకోమని కాదు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎందుకు పెట్టలేకపోతుంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు సాయిల్ హెల్త్ కార్డ్స్ ముందు మీకు ఇవాళ ఒక టెంపరీ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇస్తే దాన్ని ఇంతవరకు మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఇలా మనం చూసుకోండి. ఇవాళ ఎరువులు మనకి నీమ్ కోటెడ్ యూరియా రావటం వలన ఇవాళ ఎరువులు సకాలంలో ఇవాళ అందుతున్నాయి. అట్లానే ఇవాళ సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి మీరు చూసినా సరే, లేదా ఫసల్ బీమాకు ప్రధానమంత్రి ఫసల్ బీమా, ఇట్లా అనేకమైన సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ ఇక్కడ మనం 24 hours పవర్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఉత్పత్తి చేసి మనం ఇవ్వట్ల. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రిడ్స్ని అనుసంధానం చేసిందో దాని ద్వారా మనం ఇక్కడ పవర్ ఇవ్వగలుగుతున్నాం, కానీ మనం కొంటున్నాం ఇన్ఫ్యాక్ట్. అంతేగాని మనం ఉత్పత్తి చేసి మనం ఏదో ఫ్రీగా పవర్ 24/7 ఇచ్చేస్తున్నాం అని ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ పేపర్స్లోనేమో ప్రకటనలు వేసుకున్నారు, ఫ్రీ పవర్ 24/7 మేము ఇస్తున్నాం అనేది వేసుకున్నారు. సరే, మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకా దేనిపైన లేదు, ఇవాళ క్యాబినెట్ ఫార్మేషన్ పైన కూడా లేదు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోయింది. కాకపోతే మీరు నిజంగానే పంట పండించే రైతుకు మేలు చేయాలంటే ముందు మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టండి, లేదు ఆల్రెడీ కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీల పైన మీరు బోనస్ ఇవ్వండి. కౌలు రైతులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు కౌలు రైతుల గురించి? ఎవరిదైతే భూమి ఉందో వాళ్ళే కౌలు రైతులను చూసుకోవాలంటే వాళ్ళు ఎలా చూసుకుంటారండి? వాళ్ళు కౌలు రైతు అంటే పండించేవాడే కదా. పండించేవాడికి మీరు ఎంఎస్పీ కనుక ఇవాళ కేంద్రం ఇచ్చిన ఎంఎస్పీకి అదనంగా మీరు బోనస్ చెల్లిస్తే డెఫినెట్గా ఆ రైతు కూడా బాగుపడతాడు. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు రైతు బంధు పథకం అందలేదు మనకు. ఇంకొకటి మీకు గుర్తు చేస్తాను, నిన్న ఒక 2 days బ్యాక్ నారాయణఖేడ్లో వీర్రెడ్డి గారు అనే ఒక రైతు, ఆయనకు 18,000 సంథింగ్ ఏదో రైతు బంధు పథకం కింద రావాల్సి ఉండే అమౌంట్ వస్తుంది అని చెప్పి ఆశ పెట్టుకుంటే తర్వాత అప్పుల పాలైండు, ఆత్మహత్య చేసుకున్నాడు. అది కూడా
ఇప్పుడు రైతు బంధు పథకం తాత్కాలికమే, ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే అని చెప్పేసి సాక్షాత్ దేవుడు సామాన్యుడు అనామకుడు పుకార్లు పుట్టించేటోడు కాదు. వ్యవసాయ శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి గారు అన్నారు ఇది రాజకీయపరమైన నిర్ణయమే. అంటే రాజకీయపరమైన నిర్ణయం అంటే ఏంది? కేవలం ఓట్లని కొల్లగొట్టడానికి తెలంగాణ ప్రజల్ని మభ్యపెడుతూ మీరు చేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడే మీరు చెప్పిన మెసేజ్ వచ్చిందని, ఒక రైతు మెసేజ్ సెల్ ఫోన్లో కనుక వచ్చిందంటే 10 మందికి దించుకొని నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశతో ఉంటాడు. ఆ ఆశలో అటువంటి ఆశల పల్లకల ఊరేగే మొన్నటి ఎలక్షన్లలో కేసీఆర్కి విజయాన్ని చేకూర్చానని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక మచ్చుతునక అని చెప్పేసి చెప్పాలి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిందంటే ఆయన ఎంతవరకు అనంటే మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు మాత్రమే రైతు బంధు అని చెప్పేసి అన్నారు. మౌలిక సదుపాయాలు ఈయనిచ్చే 6,000తోని, ఈ ప్రభుత్వం ఇచ్చే 6,000తోని సమకూరితే అంతటితోనే డిస్కంటిన్యూ అవుతుందా, అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రమే డిస్కంటిన్యూ అవుతుందా అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది నథింగ్ బట్ తెలంగాణ ప్రజానీకాన్ని నిస్సిగ్గుగా మోసం చేయటం అని చెప్పేసి మేము ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా చెప్పినట్లయితే కౌలు రైతు, మేము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కేవలము రైతులకి ఏది తాయిలాలు ప్రకటించడం ఒకటే కాదు, వాళ్ళు స్వయంగా బతికేందుకు మినిమం మన కనీస మద్దతు ధర సపోర్ట్ ప్రైస్ అనేది ప్రకటించాలని చెప్పేసి అన్నాం. అదేవిధంగా ఖమ్మంలో రైతుల మిర్చి గొడవ జరిగినప్పుడు ఒక కాంటింజెంట్ ఫండ్ పెట్టండి, రైతు అవసరానికి తగ్గట్లు పంట నాడ తెచ్చి పెడతాడు, డబ్బులు తీసుకుంటాడని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతులకి కాకుండా కౌలు రైతులు 14 లక్షల మందిలో ఉన్నారు, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. మీరు కల్పించే ఈ యొక్క సపోర్ట్ అనేది రైతు బంధు స్కీమ్ అనేది పంట ఉత్పత్తిని పెంచడానికి, పంట ఎవరు చేసినా కానీ వాళ్లకు వర్తించే విధంగా మీరు సపోర్ట్ చేయమని చెప్పేసి అంటే దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి ముందర పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానీకాన్ని రైతులను మోసం చేసినారు, కౌలుదారులను మోసం చేసినారు, అదేవిధంగా వ్యవస్థను మోసం చేసినారు, చివరికి తెలంగాణ బిడ్డలను కూడా మోసం చేసిన ప్రభుత్వం. అది పార్థసారథి గారి మాటలతో తేటతెల్లమైందని చెప్పేసి చెప్తున్నారు. రైతుని రాజు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు రైతుని చివరికి ఏం చేశారో మీరు చూడండి. అంటే ఆత్మహత్యలు మనం చూస్తూనే ఉన్నాం. అది కాకుండా హోటల్లో కూలీగా పేపర్లో వచ్చింది, ఇవాళ నేనే చెప్పాను పేపర్లో వచ్చింది. అంటే ఇవాళ మీరు రైతుల్ని లిటరలీ ఏంటంటే ఆయన హోటల్లో పని చేసుకునే పరిస్థితి, అంటే టేబుల్ తుడుచుకునే పరిస్థితికి వాళ్ళు ఒక రైతుని, అంటే మనకి అన్నం పెట్టే రైతుని తీసుకెళ్లి హోటల్లో టేబుల్ తుడిచే పరిస్థితికి మనం తీసుకోవచ్చు. అంటే రైతును రాజు చేస్తామని చెప్పి ఏం చేశారో చూడండి ఇవాళ. అంటే ఇవాళ కాసేపు పాలిటిక్స్ పక్కన పెట్టండి, మీరు ఏ పార్టీని ఎన్నన్నా ఏదైనా సరే, కానీ నిజంగా నేను అనేది ఎందుకంటే ఇవాళ ఈ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటే పనులు జరుగుతాయి కదా. ఇవాళ SMS కూడా బ్యాంక్ నుంచి వచ్చిన SMS కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన SMS. అదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటి అని అంటే మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందని వాళ్ళు చెప్తారు, కానీ బ్యాంకుల్లో పడాలి కదా. బ్యాంక్ నుంచి వస్తే SMS ఇప్పుడు ఏమంటున్నా అంటే రైతులందరికీ పిలుపునిస్తాం, ఎవరికైతే ఈ ఫాల్స్ మెసేజెస్ వచ్చినాయో తప్పుడు ప్రజల్లో మీరు పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేసినని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి నేను పిలుపునిస్తున్నాను రైతులందరికీ. ఎవరైతే మోసపోయినరో ఈ వ్యవసాయ శాఖ యొక్క మెసేజ్ల ద్వారా ఎవరైతే మోసపోయినరో అందరూ పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, మీకు లేనిది ఉన్నట్టు చూపించారు కాబట్టి. రైట్. బలరామ్ అన్న ఒకటే విషయం, ఇంత పెద్ద నెట్వర్క్ ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇంతమంది రైతులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్న విధానంలో టెక్నికల్గా ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం జరిగి ఒకరికో ఇద్దరికో లేకపోతే 10 మందికో ఒక కాన్స్టిట్యున్సీలో జరిగి ఉండొచ్చు. దానినే భూతద్దంలో పెట్టి చూపించడం అనేది అది చాలా తప్పు. ఓకే, ఒక్క దగ్గర జరిగిన సంఘటన ఇప్పుడు ఇన్ని లక్షల వ్యవహారం చేస్తున్నప్పుడు ఒక దగ్గర టెక్నికల్గా, ఎందుకంటే ఎంత చేసినా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండే దాంట్లో కొంత పొరపాటు జరుగుతుంది. అలా అని చెప్పేసి రైతులకు చెక్కులు ఇవ్వడం లేదు అనేది ఇచ్చి రైతులకు ఇవ్వలేదంటే రైతులు నమ్ముతున్నారు కదా మమ్మల్ని, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే రైతు బంధు రైతు బీమా అనే పథకం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసేయరు. పార్థసారథి గారు ఎట్లా మాట్లాడినారో, వారు ఏ విషయంలో చెప్పాలనుకున్నారో, వారు కిసాన్ సమ్మాన్ గురించి చెప్పాలనుకున్నారో లేకపోతే రైతు బీమాను కిసాన్ సమ్మాన్ అనుకుని చెప్పారో తెలియదు. దానిని ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా పరిశీలిస్తారు. ఇవాళ మాధవ్ గారు అన్నారు ఫసల్ బీమా వల్ల రైతులకు ఉపయోగపడింది. ఫసల్ బీమా వల్ల ఎవరికి ఉపయోగపడిందంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు భారతదేశంలో 6,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటే ఒక్కనాడు కూడా ఫసల్ బీమా వల్ల ఏ ప్రజలకు ఉపయోగపడింది. రెండు, ఇవాళ ఇంత ముందు రామచంద్ర రెడ్డి అన్న ఏమన్నాడు, 14 లక్షల మంది ప్లీజ్ మీరు మాట్లాడేటప్పుడు 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులను ఇలా ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ సిస్టమే లేదు. ఏ రైతన్నా కౌలు చట్టంలో
ఎక్కడన్నా ఇట్లాంటిది ఇవాళ ఉన్న పరిస్థితులలో ఏ రైతు కూడా కౌలుకు నేను ఇస్తున్న భూమి అని చెప్పలేనప్పుడు కౌలుని ఎక్కడ ఐడెంటిఫై చేయగలుగుతాం? చేయలేము. ఇంకా అక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే 2 ఎకరాలు ఉన్న భూమి పక్కన 4 ఎకరాలు వేరే వాళ్ళు కౌలు తీసుకుంటాడు. ఈయనకు రాసిబడి ఆయనకు రాదు, ఆయన దగ్గర రాయించుకోడు. అలాంటప్పుడు ఐడెంటిఫై చేయడం కష్టమయ్యే ప్రాసెస్ అది కౌలు. రెండోది ఇప్పుడు మద్దతు ధర అనేది, మద్దతు ధర భారతదేశం భారత ప్రభుత్వం తీసుకుంటే తప్పేంటండి? భారతదేశం మొత్తం మీద కూడా ఒక మానిటరింగ్ సిస్టమ్ని పెట్టి రైతులే దేశానికి వెన్నుముక అనేది అందరికి తెలుసు. భారత ప్రభుత్వం ఎక్కడో డబ్బులు వేస్ట్ చేసే బదులు, వాళ్ళు ఎక్కడెక్కడో నిధుల్ని డైవర్ట్ చేసే బదులు రైతులను ఆదుకోవడంలో కిసాన్ సమ్మాన్ తీసుకొస్తే కిసాన్ సమ్మాన్ ఇవ్వాల్సిన 6,000 కూడా 3 విడతలుగా ఇవాళ మీరు తెలంగాణ చూడండి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 రూపాయలు ఒకటేసారి అకౌంట్ లో పడుతుంది. 5,000 ఒకసారి. మీరేమంటున్నారు? మీరు 2 ఇచ్చిన 100% పడింది. గవర్నమెంట్ నుంచి రైతు బంధు కన్ఫైన్ అయిదాం. సూర్యప్రకాష్ గారు, రైతు బంధు స్కీమ్ అనేది ఒకటి మంచి స్కీమ్ తీసుకొని వచ్చారు గవర్నమెంట్, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దాని ఇంప్లిమెంటేషన్లో కొన్ని లోపాలు ఉండొచ్చు అని మన గారు కూడా అంటారు. ఈ లోపాలన్నీ ఏ విధంగా సరిదిద్దాలి ఒకటి అంటే రైతు బంధు మంచిదే, అందరూ అభినందించినట్టు. కానీ మాధవి గారు రైజ్ చేసిన పాయింట్ కూడా అక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, అది రైతు బంధు సామాన్య రైతుల కంటే కూడా అమెరికాలో, హైదరాబాద్లో అక్కడ డబ్బులు పెట్టిన పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది. ఆడి కార్లలో పోయి రైతు బంధు చెక్కులు తీసుకొని పెద్దవారికి పోతుంది, 20% ఇది ఉంటుందని అది ఉన్న ఆర్గ్యుమెంట్ అదే. ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ కూడా అదే ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఎవరికి వెళ్తున్నది? దాంట్లో కండిషన్స్ ఉన్నాయిలేండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండొద్దు, ప్రొఫెషనల్స్ కావద్దు, ట్యాక్స్ పేయర్ కావద్దు. దీనికి ఐడెంటిఫై చేయడానికి అంత మన అక్కడ ఇది ఉన్నదా? అక్కడ చేస్తున్నారా? అది అవుతుందా? ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే, ఈ రైతు బంధు కార్యక్రమంలో కొన్ని స్థలాలలో జరుగుతూ ఉంది ఈ ఎస్ఎంఎస్ అనేది. ఎస్ఎంఎస్ బల్క్ ఎస్ఎంఎస్ అండి. ఎస్ఎంఎస్ బల్క్ ఎస్ఎంఎస్ తయారు చేసి పెడితే ఒక సెక్యూరిటీ అకౌంట్ నెంబర్ తో సహా పోతుంది. మీరు చూడండి, మీరు రైతు బంధు అకౌంట్ నెంబర్ సహా పోయేది బ్యాంక్ నుంచి అండి. ఎప్పుడైతే బ్యాంక్ నుంచి వెళ్తుందో అదే కరెక్ట్ ఎస్ఎంఎస్. ఎందుకంటే డబ్బులు పడ్డాక బ్యాంక్ నుంచి కరెక్ట్ క్రెడిట్ అయింది. ఇది మీరు అనేది మీ అకౌంట్ పలానా అకౌంట్ నంబరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని. లెట్ మీ క్లారిఫై. మీరు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నారు. వ్యవసాయ శాఖ నుంచి మీ అకౌంట్ నంబరు మెన్షన్ చేస్తూ ఇక్కడ మీకు చదివి వినిపిస్తాను నేను. ఇక్కడ రైతు బంధు పథకము యాసంగి ద్వారా ₹4,000 SBI ఖాతా నంబర్ ఈడ ఇంటూలు పెట్టి లాస్ట్లో ఉన్న 3861 నందు జమ చేయడం జరిగింది వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం. అట్లా వస్తుంది. కానీ అది నేను చెప్పే క్లారిఫికేషన్ అదే. ఖాతాలో జమ చేసిందని వేరే ఆర్గనైజేషన్ ఎవరు చెప్పడానికి లేదు, బ్యాంక్ వాళ్ళే చెప్పాలి. కమ్యూనికేట్ కాదండి. సూర్యప్రకాష్ గారికి నేను డబ్బులు ఇవ్వాలి, నేను ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ పెడతా, సూర్యప్రకాష్ గారు మీ అకౌంట్ లో డబ్బులు పెట్టినని. అది కాదు, బ్యాంక్ నుంచి వచ్చే కరెక్ట్. ఎందుకంటే బ్యాంక్ వారు ఏదైతే ఇస్తారో ఆ బ్యాంక్ వ్యవసాయ శాఖ చెప్తే నమ్మాలా లేదండి? సూర్యప్రకాష్ గారు మీకు చెప్తాను, వ్యవసాయ శాఖ వాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు వేసిందని చెప్పేసి మెసేజ్ పంపారు. లేకుంటే వ్యవసాయ శాఖ పనికి వాళ్ళని ఇట్లనే పనికి వాళ్ళ మాటలు చెప్తారు. నేను చెప్పేది వ్యవసాయ శాఖ నమ్మకూడదు. ఎందుకంటే బ్యాంక్ నుంచి వచ్చినప్పుడు నేనే డబ్బులు పంపినా మీకు చెప్తానండి, మీరు నమ్ముతారు. కానీ బ్యాంక్ నుంచి వచ్చేంత వరకే మీరు కరెక్ట్ వ్యవసాయ శాఖ అంటే ఎక్కడో కాదు, ప్రభుత్వం. మీరు ప్రభుత్వాన్ని నమ్మొద్దు, ప్రభుత్వం మెసేజ్ నమ్మొద్దు అని చెప్పంటే డబ్బులు పెట్టాలంటే మీరు వెళ్ళి బ్యాంక్ ఖాతా ఎస్ఎంఎస్ వచ్చినాక కూడా వెళ్తా ఉంటారు. ఇవాళ వ్యవసాయ శాఖ నుంచి మనకి ఎస్ఎంఎస్ వచ్చింది ఏంటంటే, మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మీ అకౌంట్ కానీ వచ్చింది. డెఫినెట్ గా దే ఆర్ ఆన్సరబుల్ టు ఇట్. ఒకటి బ్యాంక్ నుంచి మనకి ఎప్పుడు ఎస్ఎంఎస్ వస్తుందంటే, ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ మన అకౌంట్లో డిపాజిట్ అయినా మనం విత్డ్రాల్ చేసిన బల్క్ ఎస్ఎంఎస్ బ్యాంక్ నుంచి ఉండవు. అదేదంటే ఫ్రాడ్స్టర్స్ కాల్స్ నమ్మొద్దు అవన్నీ ఉంటాయి. కానీ బల్క్ ఎస్ఎంఎస్ బ్యాంక్ నుంచి ఉంటాయి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ యూ మేక్ యూ గెట్ అన్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ ద బ్యాంక్, మన అకౌంట్ని బట్టి ఉంటుంది. ఒకటి. రెండోది, రవీందర్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో
ఎంతమంది రైతులకి మినిమం అట్లీస్ట్ అంటే మీరు అన్నారు కదా రైతు బంధు చాలా ఇదని, ఎంతమంది రైతులకి మినిమం మీరు 6,000 ఇవ్వగలుగుతున్నారు చెప్పండి. మినిమం 6,000 వెళ్తాంది, అది ఎంత అన్నా 6,000 అయితే మినిమం వాళ్ళ అకౌంట్ కి వెళ్తుంది. ఎంతమందికి ఇవ్వగలుగుతున్నారు చెప్పండి, నంబర్ చెప్పమనండి. ఫస్ట్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక ఆరోపణ అండి, ఉంటుందా తీసేస్తారా, అందరు రైతులకు ఇస్తున్నారు, ఆడికారుల నుంచి వచ్చిన వాళ్ళకి. రేపు ఒకవేళ ఇదే ప్రాసెస్ని మనము మినిమం ఒక 10 acres ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ 5 acres తీసుకుంది, మనం కూడా ఇక్కడ 5 or 10 అని తీస్తే ప్రతిపక్షాలు రద్దాంతం చేయకుండా ఉండగలుగుతారా? నెంబర్ 1. దానిని ఏదైనా పార్టీ ముందుకు వచ్చి చెప్పగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ. సరే బీజేపీ అంటే ఇక్కడ లేదు కానీ కాంగ్రెస్ వచ్చి చెప్పగలుగుతుందా? డిపాజిట్లు రాని వాళ్ళు శాఖ ఉంది, పార్టీ రిప్రజెంటేషన్ అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున మేము పోరాడతాం. ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఒట్టి ఎలక్షన్స్ టైం లో బయటకు వస్తారు. యూ కెన్ డిసైడ్ బీజేపీ రవీందర్ రెడ్డి గారు ఒక డిబేట్ లో కూర్చొని మాట్లాడే కాదు. మీరు మీ మాటలకు తీసుకోండి, మీరు మీ మాటలకు తీసుకోండి. ఉందని చెప్పారు ఆయన, ఉందని చెప్పారు. బీజేపీ శాఖ తెలంగాణ ఆయన అసలు మాట ఎలా మాట్లాడతారు ముందు? తెలంగాణలో 100 సీట్లకు డిపాజిట్ రాలేదు. సరే మీరు అసలు బీజేపీ శాఖ ఉందండి, బీజేపీ శాఖ ఉంది. ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే రైతులకి రైతు బంధు చెక్కులు అందడం అనేది భావ్యం. అయితే దాంట్లో ఏంటంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంది 5 acres అని. రేపు తెలంగాణ ప్రభుత్వం కూడా 5 acres 10 acres ఇలా మొత్తం అందరికి ఇస్తుంటే మీరేమంటున్నారు? పెద్ద రైతులకి ఇవ్వద్దు, పెద్ద రైతు కాదండి, పెద్ద రైతైనా చిన్న రైతైనా రైతే. పెట్టుబడి వాళ్ళకు కూడా అవసరం కదా, ఎకరం ఉన్నోడికి ఎకరానికి పెట్టుబడి అవుతుంది, 100 ఎకరాలు 100 ఎకరాలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇంకొక అంశం ఉంది, మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రైతులకు సంబంధించిందే. రైతుల భూముల వేలం డీసీసీబీ నిర్వాకం 6,450 మందికి నోటీసులు, 25 నుంచి అమ్మకానికి సిద్ధం, రుణాల వసూళ్లకేనంటున్న అధికారులు. వరంగల్లో జరగబోతోంది. రైతుల భూములన్నీ కూడా వేలానికి పోతున్నాయి. దీనికి సంబంధించి మనం జస్ట్ ఎక్కువ టైం లేదు మనకు, బ్రీఫ్గా తీసుకుందాం. రామచంద్ర రెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందాక పార్థసారథి గారు మౌలిక సదుపాయాలు కల్పించే వరకు రైతు బంధు అన్నాడు. ఆయన కల్పించిన మౌలిక సదుపాయం ఏంది? మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఇంత లాభం వచ్చేటట్లుంటే ఆ భూములు వేలానికి ఎందుకు పోతాయి? ఇది కేవలం కూడా రాజకీయపరమైన, పార్థసారథి గారు పాపం హానెస్ట్ ఒప్పుకున్నారు, రాజకీయపరమైన స్టంటే తప్పితే రైతుల మేలు కోరేది కాదు. దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. రైతులకి మేలు చేసే విధంగా ప్రభుత్వము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వేలానికి చేసి మరిన్ని ఆత్మహత్యలు ప్రేరేపించేలాగా చేయొద్దని చెప్పేసి మేము చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం. మాధవ్ గారు, ఒకటండి అంటే మొదటి విడత 351 మంది రైతులకు సంబంధించిన భూములు వేలం వేయబోతున్నారు. అదే అంటే ఒక పక్కనేమో రైతుని రాజు చేస్తామని చెప్పి వాళ్ళ రైతులు భూమిని లాక్కునే పరిస్థితికి వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఒక పక్కన ఇంకోటి ఏమంటారు, మీ అప్పునన్నీ తీర్చేస్తామంటారు. కానీ మనం చూసాం ఏ రకంగా వాళ్ళు ఈ లోన్ వేవర్ ఏదైతే ఉందో, రైతు రుణమాఫీ ఉందో, అది ఏ రకంగా చేశారో మనకు తెలుసు. ఆ రోజు అన్నది ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పెంచితే మొత్తం 3 విడత 4 విడత కలిపి 3వ విడతలోనే చేసేస్తా ఉన్నారు. మరి ఎఫ్ఆర్బిఎం ఆ రోజు కిషన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అడిగితే కిషన్ రెడ్డి గారు ఎఫ్ఆర్బిఎం పెంచేటట్టు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేస్తే అయినా కూడా చేయలే. ఇవాళ ఇంట్రెస్ట్లు కట్టలేని పరిస్థితులు. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ ప్రకటించినాక ఇవాళ రైతు పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. ఇవాళ వాళ్ళు రుణాలు తీసుకోగలుగుతారా? ఇవాళ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలా? ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అని చెప్పాలి. ఇంకో పక్కన వీళ్ళే అంటారు ప్రభుత్వం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అక్కర్లేదు, అన్ని బాగా జరుగుతున్నాయంటే ఇవాళ ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? నిజంగానే మీరు క్యాబినెట్ ఉంటే ఏ క్యాబినెట్ ఆ క్యాబినెట్, ఏ మినిస్ట్రీకి ఆ మినిస్ట్రీ అవన్నీ పర్యవేక్షిస్తారు. కానీ అవన్నీ అక్కర్లేదు, ఒక సీఎం గారు ఉంటే బాగుంటుంది అంటే సీఎం గారు ప్రతి డిపార్ట్మెంట్ లో రోజుకి 8 గంటలే మేము సేద తీర్చుకోవడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అని మాట్లాడుతున్నప్పుడు, సరే ఆ మిగిలిన గంటలన్నా కూర్చుని ప్రతి డిపార్ట్మెంట్ కూర్చుని ఏమేమి జరుగుతున్నాయి అని చూసి సమీక్ష చేయమని చెప్పండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంది మనకు, వరంగల్ డీసీసీబీలో వాళ్ళు నోటీసులు ఇచ్చిన రైతులకు అనేది. సో డెఫినెట్గా ఏంటంటే డీసీసీబీ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టర్. అది బ్యాంకులో అప్పు తీసుకుంటాము. ఇలా బ్యాంకులు అప్పులు ఎగురుతున్న పట్టించుకోండి అని ఒక పక్క అంటే అప్పులు రానప్పుడు వసూలు చేసుకోవాల్సిన బాధ్యత బలరామన్. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం, మాధవ్ గారు కంక్లూడ్ చేయండి నన్ను. గవర్నమెంట్ సివిల్ సప్లై అకౌంట్ ఎన్పిఐ అని తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం ఒక సివిల్ సప్లై అకౌంట్ ఎన్పిఐ అయింది.
డిసిసిబి అనేది అదొక బ్యాంకింగ్ సెక్టర్గా వాళ్ళ డ్యూటీ ప్రకారంగా వాళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మాది, ప్రభుత్వంది. మా రైతుల్ని మేము కాపాడుకుంటాం, ఆ నమ్మకం మాకుంది. ఆ నోటీసులు ఎట్లా వచ్చినాయో దాన్ని డెఫినెట్గా మా ప్రభుత్వం పరిశీలిస్తుంది, వాటిని ఎక్కడ ఉందో పరిష్కారం చేసేస్తుంది. మా రైతులకి ఈగ కూడా కాదు, దోమ కాదు, ఎలాంటిది వాళ్ళని లేకుండా కాపాడుకునే బాధ్యత మా ముఖ్యమంత్రి. రుణమాఫీ ఒకసారి ఇంప్లిమెంట్ చేసినాం, సక్సెస్ఫుల్ గా ప్రజలకు రుణమాఫీ చేయగలిగినాం. నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని ప్రజలు గ్రహించాలి. ఈ రుణమాఫీలు గవర్నమెంట్ వారు చేస్తున్నా లేదా అది కాదు, బ్యాంకుకి లోన్ తీసుకున్న వారితో సంబంధం. ఈ సంబంధంలో బ్యాంక్ వ్యవస్థ బట్టి దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలి, ఎందుకంటే డబ్బులు మరీ ప్రజలే, బ్యాంకుది కాదు, ప్రజలకి ఇవ్వాలి. అయితే ఇప్పుడు అన్నట్టుగా గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటుంది అది చూడాలి. ఇట్లా పేపర్కి ఎక్కి మేము దాన్ని వేలం వేస్తున్నాము, దాన్ని ఇచ్చేస్తున్నాము అనేది అది ఖండించాల్సిందే. ఎందుకంటే రైతులకు ఉన్నది అది పోయిందంటే రోడ్డు మీద పడే పరిస్థితి. బ్యాంకింగ్ ప్రాసెస్ తప్పక జరుగుతాయి, బ్యాంకింగ్ ప్రాసెస్ తప్పక అవి వేలం వేయడానికి జరుగుతుంది, బ్యాంకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని ఆదుకోవడం గవర్నమెంట్ యొక్క ఇది. రైతు బంధు 1.42 crore acres కి రైతు బంధు ఇస్తున్నారు. ఇంకా 1 కోటి ఎకరాలకి నీళ్లు అని మాట్లాడతారు ఏంటండి? ఒక పక్కన 1,42,00,00,000 మీరు ఆల్రెడీ అక్కడ రైతు బంధు అమలు చేస్తారు. రైతు బంధు 1 కోటి ఎకరాల మాగాని చేస్తామన్నాం కానీ 1 కోటి ఎకరాలకు రైతు బంధు ఇవ్వకూడదని ఎక్కడ పంటల పొడి పొలం పండించుకునే రైతు కాదు, బత్తాయి పంటలు పండించుకుంటారు, దొండగొండలు పండించుకుంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా రైతులే. అందరు రైతులకు పంటకు రుణ సాయం పొందుతున్నారు. ఎంత వచ్చింది రైతులకి? నిజమైన రైతులకి ఎంత వచ్చింది? 1.75 తెలంగాణ వాళ్ళు తీసుకుంది 100 రూపాయలే. 100 రూపాయలు ఏ రకంగా పెట్టుబడి మీరు పెడుతున్నారో చెప్పండి. 100 రూపాయలతో ఏం పెట్టుబడి పెట్టగలరో మీరు చెప్పండి. రైట్. ఓకే, లక్షలాది మంది రైతులకు సంబంధించిన సమస్య ఇవాళ రైతు బంధు పథకం కొనసాగుతుందా లేదా అన్న విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరొక రకంగా చూసుకుంటే వ్యవసాయ శాఖ నుంచి మెసేజ్లు రావడం, తర్వాత బ్యాంకుల్లో అమౌంట్ డిపాజిట్ చేయకపోవడం కూడా ప్రభుత్వం ఈరోజు పరిశీలించాల్సిన అవసరం ఉంది, రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిసిసిబి ఏదైతే వేలానికి వెళ్తుందో ఆ విషయంలో నిజంగా అక్కడ పేద రైతులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారిపై దృష్టి సారించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి న్యూస్ రివ్యూ. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం.